తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. మనం పోయిన ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం సార్. 32 గణపతి రూపాలని కూడా ఖచ్చితంగా వాటి ప్రాముఖ్యత గురించి చెప్తూ వాటి ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది చెప్తాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. హరిద్రా గణపతి కానీ, వాగ్వాద గణపతి కానీ, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. లక్ష్మీ గణపతి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చేసుకోవాలనిపిస్తుంది. చెప్తారు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చెయ్యండి అని. చాలామంది ఇళ్లలో కూడా ఖచ్చితంగా లక్ష్మీ గణపతి, సరస్వతి పటాలు ఉండటం అనేది విదితమే కదా. లక్ష్మీ గణపతి ఆరాధన అసలు ఏంటి, సమన్వయం ఎలా చేశారు? లక్ష్మీదేవి ఏమిటి, గణపతి ఏమిటి, వీళ్ళిద్దరికీ గనక చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా? తప్పకుండా అండి. గాణపత్యానికి సంబంధించి గణపతి రూపాలకు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క తత్వాన్ని ఆపాదించి, డబ్బుల కొరకు ఒక తత్వం, విద్య కొరకు ఒక తత్వం, కష్టాల నుంచి బయటపడటానికి ఒక తత్వం, ఇలా రకరకాల మనకు ఉండే బాధలు లేదా మనకు ఉన్న కోరికలు తీరటానికి ఒక్కొక్క తత్వాన్ని గణపతికి ఆపాదించి ఆ తత్వంలో గణపతిని పూజించడం అనేది గాణపత్యంలో లేదా మరే ఇతర సాంప్రదాయాల్లో ఉన్న ఒక పద్ధతి. ఇందులో మనం లక్ష్మి అనే పదం, లక్ష్మి అనే పేరు, నామవాచకం సహజసిద్ధంగా మనం అనుకునేది విష్ణుమూర్తి గారి భార్య అనే ఆలోచన ఉంటుంది, అంతే కదా. సహజంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వీరి ఆరాధన అనేది. ఇక్కడ లక్ష్మి అనే తత్వం ఏమిటంటే ఐశ్వర్యం అని, డబ్బు, ఐశ్వర్యం. లక్ష్మీ తత్వానికి వచ్చే మిగతా కారణాలు, మిగతా విషయాలు ఏమిటి? కీర్తి, అన్ని రకాల భోగాలు, ఇటువంటి వాటన్నిటి, ఇటువంటి తత్వాలన్నిటినీ కలబోసిన రూపం, ఆర్థికపరమైన, కుటుంబపరమైన అన్ని సౌఖ్యాలకి కలబోసిన రూపం లక్ష్మి. కాబట్టి ఆ నామవాచకాన్ని తీసుకొని, అంటే ఇటువంటి శుభ ఫలితాలను ఇచ్చే తత్వం కలిగిన ఒక స్త్రీ తత్వాన్ని తీసుకుని ఆ తత్వం గణపతితో కలిపి చేయటం వలన మనకి గణపతికి సంబంధించిన పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అనేది గాణపత్యంలో ఉన్న విశ్వాసం. ఇందులో మీరు ముందు అడిగినట్లుగా గణపతి తత్వం పార్వతీపుత్రుడిగా గణపతి తత్వం, లక్ష్మీ తత్వం విష్ణుమూర్తి గారి భార్యగా తత్వం. కాబట్టి రెండింటినీ సమన్వయపరచడం అనేది కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏమిటంటే గణపతి తత్వాన్ని అతను, గణపతి అనే రూపం విఘ్నాలు రాకుండా చూడటం అనేది ప్రాథమికంగా అన్ని సాంప్రదాయాల్లో ఆచరించే విషయం. కానీ గాణపత్యానికి సంబంధించి మనకు ప్రతి విషయంలోనూ, ప్రతి విషయానికి మనకి ఒక కోరిక లేదా మరే ఇతరమైన కష్టం, వీటన్నిటి నుంచి బయటపడటానికి ఆ రూపంలో గణపతిని పూజించటం. ఇక్కడ ప్రధానంగా అన్ని రకాల ఐశ్వర్యాలను పొందటానికి, ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడటానికి, జీవితం ఆహ్లాదకరంగా ఉండటానికి లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తారు. ఇందులో లక్ష్మి అనే తత్వం ఒక స్త్రీ రూప శక్తి మాత్రమే. పేరులో లక్ష్మి ఉన్నది కాబట్టి అది వైష్ణవ తత్వానికి సంబంధించో మరే ఇతర స్త్రీ సంబంధించింది కాదు, అది కేవలం లక్షణం. ఇక ఈ తత్వం ప్రధానంగా ఏమిటంటే, మనం ఇప్పుడు ప్రజల్లో బహుళ ప్రజాదరణ ప్రాచుర్యంలో ఉన్నది లక్ష్మీ గణేశునికి సంబంధించి లక్ష్మీ గణపతి పూజ చేయటం, లేదా లక్ష్మీ గణపతి హోమం, హవనం చేయటం. మన ప్రతి గృహప్రవేశానికి సంబంధించి చేస్తున్నప్పుడు లక్ష్మీ గణపతి హవనం చేయమని పండితులు సూచిస్తూ ఉంటారు. లేదా మరే ఇతర శుభకార్యాలు లేదా నూతన వ్యాపార ప్రారంభాలు ఇటువంటి అన్నీ మొదలుపెట్టినప్పుడు లక్ష్మీ గణపతికి సంబంధించిన హవనం చేయండి అని పండితులు సూచన చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే, ఆ గణపతి తత్వాన్ని ఆ విధంగా పూజించినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని, ఆర్థికపరంగా అభివృద్ధి జరుగుతుంది అని, లక్ష్మీదేవి అంటే ఈ తత్వం కలిగిన లక్ష్మీ తత్వం వారి ఇంట్లో లేదా వారి వ్యాపారంలో సమృద్ధిగా నిలుస్తుంది అనేది నమ్మకం. నిజానికి కూడా ఆ నమ్మకం నిజమే.
లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజ చేయటం వలన, కుదిరిన సందర్భాలలో లక్ష్మీ గణపతి హవనం చేయటం వలన, హోమం చేయటం వలన వారికి ప్రారంభ విఘ్నాలు అటువంటి ఏమీ ఉండకుండా ఆర్థికపరమైన స్థిరత్వం ఉండటం, ఆర్థికపరమైన ఎదుగుదల ఉండటం, అంటే మంచి సేవింగ్స్ ఉండటం అనేది జరుగుతున్న సందర్భాలు నాకు చాలా విదితమే, చాలా చూశాను. ఎలా చెప్తారు మరి? ఏ ప్రత్యేకమైన ఆరాధన ఏమైనా ఉంటుందా ప్రతినిత్యం చేసుకోవడానికి? ఇది ప్రతినిత్యం చేసుకునే పద్ధతి ఉంటుంది, హవన పద్ధతి ఉంటుంది. హవన పద్ధతి ప్రతి ఒక్కరు ఆచరించలేకపోవచ్చు. హవన పద్ధతిని ఆచరించే విధంగా ఉంటుంది. సింప్లిఫైడ్ గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకుంటుంటే ప్రతి ఊర్లోనూ ఈ మధ్య కాలంలో ఒక షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది కదా. అక్కడ షిరిడి సాయిబాబా దేవాలయంలో ధుని అనే ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఖచ్చితంగా షిరిడి సాయిబాబా దేవాలయం ఉన్నదంటే అక్కడ ఒక ధుని అనేది ఉంటుంది. అది ఆ ధుని అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు ఒక యజ్ఞం కదా. అందులో హవిస్సు వేయటం, ఏదైనా హవిస్సు వేయటం, గణపతిని తలుచుకొని ఆ విధంగా హవిస్సు వేయటం, అది ఇంచుమించు ఇంట్లో కుదరని సందర్భాల్లో వ్యక్తిగతంగా వారు పండితుల ద్వారా ఇంట్లో హవన కార్యక్రమాలు నిర్వర్తించలేని వారు గణపతిని తలుచుకుంటూ ఆ ప్రాంతంలో, అది మంచి పవిత్రమైన ప్రాంతమే కదా, అక్కడ ధుని ఉండేది కాబట్టి ఆ ధునిలో గణపతికి సంబంధించి తలుచుకుంటూ ఏదైనా సమిధలు వేయటం, ఆ సమిధలు వేసుకుంటా, అది వారి కోరికని బట్టి, అవసరాన్ని బట్టి, వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి అది చేయటం. ఇందులో మొదటగా అందరూ సవ్యంగా, అంటే చాలా సింప్లిఫైడ్గా చదువుకోవటానికి, ప్రతినిత్యం చేసుకోవటానికి ఉపయోగపడే మంత్రం అవుతుంది. ఈ మంత్రాన్ని చదువుతూ ఉండటం వలన, అంటే సహజంగా గణపతికి సంబంధించి ఇష్టమైనవి ఏమిటి? గరిక, ముఖ్యంగా అవసరమైనది గరిక. కాబట్టి రెండవది మనకి ఇష్టమై గణపతికి కూడా ఇష్టమైనది అని అనుకునేది ఆయనకి పెట్టే ప్రసాదం, ఉండ్రాళ్ళు, మోదకాలు. ఇవి అది మనం కూడా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి గణపతి స్వీకరించారనే భావనతోటి మనం కూడా ఆ ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి గణపతి తత్వాన్ని ఒక చిన్న మట్టి వినాయకుడిని తీసుకుని ఆ వినాయకుడికి ఎదురుగా పెట్టుకొని వారికి ధ్యానం చేసుకుని, ఆ ధ్యానానికి ప్రత్యేకంగా పండితుల ద్వారా అయితే వారికి మంత్రపూర్వక ధ్యానం చెప్తారు. దాని తర్వాత మంత్రపూర్వకంగా అంగన్యాస కరన్యాసాలు చెప్తారు. వాటినన్నింటినీ ఆచరిస్తూ చేయొచ్చు. కుదిరిన సందర్భాల్లో పరిచయస్తులైన పండితులు ఉంటే వారి ద్వారా వారు చెప్తూ ఉండగా చేయొచ్చు. అలా కాకుండా వారు కుదరని సందర్భాలలో కేవలం గణపతిని ఒక పల్లెంలో బియ్యం పోసి దాంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకొని, ఆ విగ్రహానికి మామూలుగా సహజ సిద్ధమైన అలంకారాలు, మన దేవతా విగ్రహాలకి ఎటువంటి అలంకారాలు చేస్తామో అటువంటి అలంకారాలు చేసుకొని వాళ్ళ సంకల్పం చెప్పుకొని, నేను ఒక పని మొదలు పెట్టుకుంటున్నాను, ఈ ఆర్థిక పరంగా నాకు ఉన్నత స్థితి కావాలి, లేదా నేను చేస్తున్న వ్యాపారంలో చాలా అభివృద్ధి కావాలి. సహజంగా లక్ష్మీ గణపతి అనే తత్వం ఆర్థిక పరమైన అవసరాలు తీర్చడానికి, ఉన్నత స్థాయి చేరటానికి. మరొకటి, నేను ఒక బ్యాంకుకి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, బ్యాంక్ నుంచి ఆర్థికపరమైన సహాయం రావటం కూడా ఆర్థికపరమైన ఉన్నతి. లేదా ఒక వ్యాపార అభివృద్ధికి సంబంధించి మరొకరితోటి పార్ట్నర్షిప్ కలుస్తున్నాను. సహజంగా పార్ట్నర్షిప్ సంబంధించి కూడా ఒకరు వారికి ఉన్న దానికంటే మరికొంత భాగాన్ని వారు ఆర్థిక పరంగా అందులో పెట్టడం, దాన్ని వారికి ఆ సంస్థ ఇంకా ఎదగటానికి, వీటన్నిటికీ. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న ప్రతి విషయానికి ఇలా తలుచుకొని కేవలం నమస్కారం పెట్టుకొని, మన సహజసిద్ధంగా అందరికీ తెలిసింది శుక్లాంబరధరం విష్ణు అనే ఆ శ్లోకం తెలుసు. ఆ ప్రార్థనా శ్లోకాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని ఇది చదువుకుంటూ ఉన్నప్పుడు ఇది 108 సార్లు నిష్టగా చదువుకుంటూ గరికతోటి చేయటం, ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఆ మంత్రం చెప్తాను, తప్పకుండా. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ.
ఈ మంత్రం ఇందులో 28 బీజాక్షరాలు ఉంటాయి. ఉమ్, ఇది కేవలం గరిక లేదా అక్షతలు లేదా గణపతికి ఇష్టమైన వేరే ఏదైనా మన సిద్ధి వినాయక చవితి రోజు ఉపయోగిస్తుంటాం కదా పత్రి, వీటిని ఉపయోగిస్తూ చేయటం. అంటే వేస్తూ ఆ మంత్రం ఒకసారి చదువుతారు, అది ఒకసారి మంత్రం చదువుతూ గరిక వేస్తాం వేయటం. ఇందులో సౌమ్యాయ గణపతయే అని చెప్పటం వలన ఇది చాలా సవ్యంగా అనుకూలంగా ఉంటుంది. సౌమ్య అనే తత్వం కూడా లక్ష్మీ తత్వానికి దగ్గర ఉన్న తత్వం, అంతే కదా, సౌమ్యమైన తత్వం. ఖచ్చితంగా ఇది మొదటిది, అది ఇంట్లో చేసుకునే విధానం. రెండవది హవన పద్ధతి, అంటే హోమం చేసే పద్ధతి ఇది అనుకున్నప్పుడు పండితులను సంప్రదించి వారి ద్వారా పూర్తిగా, అంటే వారు చెప్పే మిగతా కార్యక్రమాలు, హవన నిర్మాణం, హవన యజ్ఞవాటిక నిర్మాణం, వీటన్నిటికి చేసుకోవటం, ఆ విధంగా చేయటానికి తాళలేని వారు, అంటే ఆర్థికపరంగా అలా అయితే ఒక్కసారి సరిపోతుందా సార్? ఒకసారి చేసుకుంటే చాలు. ఇదే మంత్రంతో ఈ మంత్రం కాదు, అది మంత్రం వేరు. ఓకే, అలా వారు పండితుల ద్వారా చేయించటం, అది చేయించుకున్న తర్వాత ఒకసారి చేయించుకొని ప్రారంభానికి సంబంధించి ఏదైనా చేయించుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎంత త్వరితగతిన ఈ ఫలితాలను 21 రోజులు. ఈ మంత్రం చదివేది కూడా 21 రోజులు చేయమంటారు. ఇది వాళ్ళు కంటిన్యూస్ గా, నేను సహజంగా చాలా మందికి చెప్పేది 48 రోజులు, మరలా తదుపరి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరలా 48 రోజులు చేయమని చెప్తూ ఉంటాను. ఎక్కువ సందర్భాలలో మొదటి 21 రోజుల్లోనే ఇది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో లక్ష్మీ గణపతి, అంటే లక్ష్మీ తత్వానికి, ఆర్థిక పరమైన అవసరాలకి, వీటన్నిటికీ తత్వానికి ప్రత్యేకమైన రంగు ఏమిటి? బంగారం రంగు, పసుపు రంగు, అంతే కదా, బంగార వన్నెతోటి మెరిసే పసుపు రంగు. కాబట్టి ఈ బంగారపు రంగుతోటి ఉండేది, మెరిసేది ఇటువంటి వస్త్రాన్ని ఏదైనా గణపతికి కప్పటం, కప్పి ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండటం, వారు కూడా అటువంటి దుస్తులే ధరించి కూడా చేస్తున్నారు అనుకోండి, అది మరంత ఉపయోగకరమైన ఫలితాలు ఉంటాయి. ఇక రెండవది హవన పద్ధతి. ముందు వివరించినట్లుగా పండితుల ద్వారా చేయించుకోలేని పరిస్థితి కానీ, అటువంటి ఆర్థిక స్తోమత కానీ అటువంటి లేని సందర్భాలలో వారు దగ్గరలో ఉన్న వారికి కుదిరిన ఇటువంటి నిత్యం హవనం జరిగే ప్రాంతాలలో, ఏదైనా దేవాలయాల్లో, కొన్ని దేవాలయాల్లో నిత్య హవన పరిస్థితులు ఉంటూ ఉంటాయి, లేదంటే ప్రత్యేక తిథుల్లో కూడా, ఇప్పుడు సంకష్ట చతుర్థి, అటువంటి హవన పరిస్థితులు ఉంటాయి. హవన అక్కడికి వారు వెళ్ళి కమలం పువ్వులు, కమలం, తామర, ఇవి లక్ష్మీదేవికి సంబంధించిన మన ప్రతీకలుగా భావిస్తూ ఉంటాం కదా, వీటిని హవనంలో వేయటం, హవనంలో ఈ ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ వేయటం. మంత్రం చదవటం ఉచ్చారణ చేయలేని పరిస్థితుల్లో కేవలం మనసులో గణపతి రూపాన్ని దండం పెట్టుకొని చేయటం, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముందు వివరించినట్లుగా అలా కూడా కుదరని సందర్భాల్లో ధునిలో ప్రదక్షిణం చేసి, ధునిలో ప్రదక్షిణం చేసుకుంటూ ఇవి కమలం పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ వేయటం ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నేను ఎక్కువ సందర్భాల్లో చూసినది ఏమిటంటే, విదేశీ ప్రయత్నాలకు, వీసాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నవారు, లేదా ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల గురించి ఎదురు చూస్తున్నవారు ఇలా కమలం పువ్వులతోటి లేదా తామర పువ్వులతోటి, వీటితోటి హవనం చేసిన సందర్భాలలో వారికి వెంటనే చాలా త్వరితగతిన వారికి ఫలితం రావటం అనేది చూశాను. ఆ మంత్రం చెప్తాను. ఇది హవనానికి హవనం చేస్తున్నప్పుడు ఉపయోగపడే మంత్రం. వారికి దగ్గరలో, వారికి పండితులు అందుబాటులో లేని సందర్భాల్లో వీరు స్వంతంగా వారి ఇంటిలో ఉన్న ఎవరైనా పెద్దవారి చేత వారు ఉపదేశం పొంది, లేదా వారి గురువుల ద్వారా ఆ మంత్రాన్ని ఒకసారి విని దీన్ని హవన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అలా కూడా లేని పక్షంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మిమ్మల్ని గురువుగా భావించి, నన్ను గురువుగా భావించడం సవ్యం కాదు, గణపతిని గురువుగా భావించి గణపతి ద్వారానే పొందుతున్నట్లుగా తీసుకోవటం మంచిది. అంటే స్వరం నేను చెప్తున్నట్లుగా ఎక్కడా దొరకని సందర్భాలలో నేను చెప్తున్న మంత్రాన్ని నా స్వరంతో గణపతిని గురువుగా భావించి తీసుకోండి. ఓకే, ఆ మంత్రం వివరిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని ఒక్కొక్కసారి చదువు, వాళ్ళకు కుదిరిన సందర్భాల్లో ఎక్కువగా వెసులుబాటు ఉన్నట్లయితే ఎక్కువ కమలం పువ్వులను తీసుకుని
తామర పువ్వులను తీసుకుని ఒక్కొక్కసారి ఆ మంత్రం చదువుతూ ఒక్కొక్కసారి ధునిలోనో లేదా యజ్ఞ వాటికలోనో హవనంలోనో వేస్తూ ఉండండి. వెంటనే వారికి ఈ ఆర్థికపరమైన సమస్యలు ముందు వివరించినట్లుగా విదేశీ ప్రయత్నాలకి వీటన్నిటికీ సంబంధించి లేదా ఉపాధి అవకాశాలకు సంబంధించి 21 రోజుల్లోనే సహజంగా గణపతికి సంబంధించిన ఏ విధానమైనా 21 రోజుల్లో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. 21 రోజులు కంటిన్యూస్ గా చేయమంటున్నారా? కంటిన్యూస్ గా చేయాలి. రైట్. ఎన్ని కమలం పువ్వులు? ఇప్పుడు కమలం పువ్వు అని వారికి ఒకటి వాళ్ళ భక్తితోటి చేసేది ఒకటి చాలు. ఇంకా ఎక్కువగా వాళ్ళకి వెసులుబాటు ఉండి ఆర్థిక స్తోమత ఉండి అన్ని రకాల అనుకూలతలు ఉన్నట్లయితే 108 సార్లు 108 పువ్వులు 108 పువ్వులు. ఒకవేళ అలా కుదరని సందర్భంలో 108 సార్లు మంత్రం చదువుకుని ఒకే పువ్వు. ఓకే, అలా కూడా చేయొచ్చు. అద్భుతం అండి. అయితే ఇంకొక ప్రశ్న, విదేశీ యానానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి, తమ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, అక్కడ వాళ్ళకి సెటిల్మెంట్ లేదు, కరెక్ట్ అయిన ఉద్యోగం దొరకట్లేదు, ఇప్పుడు మనం చూస్తున్నాము వరల్డ్ రెసెషన్ అనేది చాలా చాలా ఎక్కువగానే ఉంది, వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ తల్లిదండ్రులు చేయొచ్చు. అది కుటుంబ సౌఖ్యము అంటే ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి వారి ఉన్నతికి సంబంధించి కూడా కదా, కాబట్టి సంతానాన్ని గురించి కూడా చేయొచ్చు. ఇంకొక ప్రశ్న, ఏ రోజున మొదలు పెట్టమంటారు ఈ మంత్ర సాధన? సహజంగా మనకి చతుర్థి తిథులు గణపతికి సంబంధించి ప్రత్యేకమైనవి కాబట్టి ఏ చతుర్థి తిథి అయినా బహుళపక్షంలో కానీ అంటే కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అద్భుతం. మధ్యలో ఒకవేళ అడ్డొస్తే లేదా వారికి సంబంధించి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సంబంధించి వారికి సాధనతారులు తారాబలం చూసుకొని చేసుకోవచ్చు. లేదా మనకి బుధవారం రోజున గణపతికి సంబంధించి అంటారు అని సహజంగా అది ఒక నమ్మకం ఉన్నది కాబట్టి బుధవారం రోజున చేయొచ్చు వారికి అనుకూలంగా. సహజంగా ఇటువంటివి మొదలు పెడుతూ ఉన్నప్పుడు దగ్గరలోని ఈ విషయాలన్నీ తెలిసిన పండితులను సంప్రదిస్తే వారు సరైన ముహూర్తం చెప్తారు. అది కుదరని సందర్భాల్లో చతుర్థి రోజు మొదలు పెట్టండి. మధ్యలో అడ్డొస్తే ఏం పర్వాలేదా సార్? మీరు అడగదలుచుకున్న విషయం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఏదో అడ్డొచ్చింది అనుకోండి, ఆడవాళ్ళు చేస్తున్నారు, అప్పుడు పర్వాలేదా? పర్వాలేదు, వారికి అడ్డు తొలగిన తర్వాత మరలా కంటిన్యూ చేసుకోవచ్చు. 21 days లో అడ్డు రాదు కదా అని అనొచ్చు. కొంతమందికి ఏదైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెలియని పరిస్థితుల్లో ఒకవేళ ఎప్పుడైనా రావచ్చు. దాంట్లో వారికి అడ్డంకి ఉన్న రోజులు తప్ప మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇందులో చెప్పదలుచుకున్న విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కేవలం పురుషుడు కేవలం స్త్రీ మాత్రం చేయటం అది కరెక్ట్ కాదు. దంపతులు కలిసి చేయాలి. ఓకే, ఏదైనా హవన పద్ధతి అనుకున్నప్పుడు హవన పద్ధతి భార్యాభర్తలు ఇరువురు వారిద్దరూ పాల్గొన్నప్పుడు అది ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ధునిలో వేయమని చెప్పాను. అటువంటి సందర్భాలలో వారి శ్రీమతి గారికి వారి భర్త గారు అది అందించి వారి ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, అందులో హవనంలో వేయవలసిన సామాగ్రిని అందించి వెళ్ళారనుకోండి, అటువంటి సందర్భంలో ధుని ప్రదక్షిణం చేస్తూ ఆవిడ చేయొచ్చు. లేదా వాళ్ళ ఆవిడ గారు ఇచ్చారనుకోండి, భర్త గారు ఉదయాన్నే వెళ్ళి ఆ విధంగా చేయొచ్చు. కానీ ఇంట్లో హవనం పరిస్థితి చేస్తున్న సందర్భాలలో భార్యాభర్తలు ఇరువురు ఉండాలి. అన్ని కుటుంబాల్లో ఇది సాధ్యపడే అంశం కాదు సార్, ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో భార్య ఒప్పుకోవచ్చు, ఒక్కొక్క కుటుంబంలో అసలు భర్త వద్దంటాడు. సో అటువంటి సన్నివేశం అది కరెక్ట్ కాదు. మంత్ర సాధన అయితే చేసుకోవచ్చు, మంత్ర సాధన చేసుకోవచ్చు, కానీ హవన పద్ధతిలో దంపతులు పాల్గొనటమే అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. లేదా వారి జీవిత భాగస్వామి అనుమతితోటి వారి ప్రమేయంతో చేసినప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. ఓకే సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. అలాగే నెక్స్ట్ వీడియోలో క్షిప్ర గణపతి గురించి కూడా మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి.